హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. భారత ఐటీ రంగం మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి హిందూ ఉద్యోగులు ప్రాణం. కానీ ఇప్పుడు వినిపిస్తున్న కొన్ని కథనాలు వింటుంటే మన దేశంలోనే హిందువులు రెండో తరగతి పౌరులా మారుతున్నారా అనే డౌట్ వస్తోంది. సాఫ్ట్వేర్ సంస్థల్లో హిందూ ఉద్యోగులను అణిచివేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొదటగా కోల్కతాలోని టీసీఎస్ లో హిందూ యువకులు చేతికి కాషాయ దారం ధరించి వస్తే యాజమాన్యం అభ్యంతరం తెలుపుతుందట. కానీ అదే సమయంలో మరో వర్గానికి చెందిన వారు తమ మతపరమైన టోపీలు ధరించడానికి మాత్రం పూర్తి అనుమతిస్తుందట. ఇక ముంబై గోరేగావ్లో టెక్ మహీంద్రా విషయానికి వస్తే అక్కడ మెజారిటీ ఉద్యోగులు మేనేజర్లు ఒకే వర్గానికి చెందిన వారు కావడం వల్ల అసమానతలు పెరిగిపోతున్నాయనే సమాచారం అందుతోంది. రంజాన్ మాసంలో వారికి ప్రత్యేక సడలింపులు ఇస్తున్న కంపెనీ హిందూ మహిళా ఉద్యోగుల విషయంలో మాత్రం నిబంధనలు కఠినంగా అమలు చేస్తుందట. ఇన్ఫోసిస్ నుంచి హైదరాబాద్ లోని ఎల్ఎన్టీ, టీవీఎస్ కంపెనీల వరకు ఇదే తీరు కనిపిస్తుందని సమాచారం. గతంలో మనం లవ్ జిహాద్ గురించి విన్నాం, కానీ ఇప్పుడు ఐటీ రంగంలో కార్పొరేట్ జిహాద్ మొదలైందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐటీ రంగంలో మీరు కూడా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? వెంటనే కామెంట్ చేయండి.